హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హన్సిగా వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు. అసలు ఎవరు ఈ పోలి? ఈ పోలి వెనుకున్న కథ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. పోలి పాడ్యమి అనేది అచ్చమైన తెలుగు వాళ్ళు చేసుకునే ఒక ఉత్సవం ఇది. అసలు ఎవరు ఈ పోలి అంటే, అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. 5 కోడల్లో ఆఖరి కోడలే ఈ పోలి. ఈ పోలి చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు నోచుకుంటూ ఉండేది. అలాగే పెళ్ళైన తర్వాత కూడా తను ఎంతో భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు ఆచరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్దవారి పట్ల ఎంతో గౌరవంగా నడుచుకుంటూ ఇలా తను నోములు వ్రతాలు చేసుకుంటూ ఉండేది. కానీ అత్తగారికి నా అంత భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారు ఇంకొకరు లేరు అని అహంభావంతో పోలిని ఈర్ష్యతో ఇంటెడు చాకరీ అప్పజెప్పి తనకి పూజ చేసుకొని వీలు కల్పించేది కాదు. మిగతా కోడళ్లతో ఎక్కువగా ఉండసాగింది. అలా మిగతా కోడళ్ళు కూడా మొత్తము ఇంటెడు చాకరీ పోలి మీదే వేసేసి వాళ్ళు అత్తతో ఉండసాగారు. అలా ఉండగా కార్తీక మాసం రానే వచ్చింది. ఈ కార్తీక మాసంలో పోలి ఎక్కడ పూజ చేసుకుంటుందో అన్న ఈర్ష్యతో అత్తగారు పూజ చేసుకునే వీలు లేకుండా పూజా సామాగ్రి అంతా భద్రపరిచి మిగతా కోడళ్లతో తెల్లవారుజామునే లేచి నది స్నానానికి వెళ్ళి అక్కడ కార్తీక దీపాలు వెలిగించుకొని వచ్చేవారు. కానీ పోలి ఇంటి దగ్గర తెల్లవారుజామునే లేచి తన కాలకృత్యాలు అన్నీ చేసుకొని ఇంటెడు చాకరీ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని కోసుకొని మజ్జిగవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని కార్తీక దీపాలనేది వెలిగించుకుంటూ ఆ నెల మొత్తం అంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ వచ్చింది. కానీ అత్తగారు నేను పోలిని పూజ చేసుకోనికుండా చేశాను అనే భావనలోనే ఉండేది. అలా పూజ చేసుకుంటూ పోలి ఎవరన్నా చూస్తారో అనే భయంతో పూజ చేసుకున్న తర్వాత ఆ దీపాన్ని ఎవరు చూడకుండా బుట్టను బోలించేది. ఈ విధంగా కార్తీక మాసం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో తన భక్తిని చాటుకుంటూ దీపాలు వెలిగించుకునేది. అలా మిగతా కోడళ్లతో అత్త కార్తీక మాసం అయిపోయిన చివరి రోజు అమావాస్య రోజు పాడ్యమి దీపాలు వెలిగించుకోవడానికి రోజులాగి ఆ రోజు కూడా నదీ తీరానికి వెళ్ళి మిగతా కోడళ్లతో నదీ తీరాన కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత దీపాలు వెలిగించుకొని ఆ రోజు కూడా ఇంటికి వచ్చేలోపు ఇంటి దగ్గర ఒక పెద్ద పుష్పక విమానాన్ని చూసి చాలా సంబరపడిపోయారు. ఇది మా కోసమే వచ్చింది, మేము ఈ మాసమంతా చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాము, మా భక్తి శ్రద్ధలకు మెచ్చి మాకు స్వర్గము లభించింది అనుకొని ఆ విమానాన్ని ఎక్కడానికి వెళ్ళారు. ఆ పుష్పక విమానాన్ని ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న దైవదూతల్ని ఈ విధంగా అడిగారు. మేము ఈ నెల మొత్తం అంతా మేము భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం కదా, అలాంటప్పుడు మేము ఎందుకు ఈ పుష్పక విమానాన్ని ఎక్కకూడదు అని అడిగినప్పుడు అక్కడున్న దైవదూతలు తను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ తన భక్తిని చాటుకుంది అని చెప్పి తనకి మాత్రమే ఈ అర్హత ఉంది, మీకు ఆ అర్హత లేదు అని చెప్పి పోలి తల్లిని స్వర్గానికి తీసుకువెళ్ళారు. ఈ కథ వెనుకున్న ఆంతర్యం ఏమిటంటే, పేద గొప్ప చిన్న పెద్ద అనే ఏమీ లేకుండా ఎంత ఆడంబరంగా చేశాము, ఎంత ఘనంగా చేశాము అన్నది కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అన్నది ముఖ్యము. ఈ కథకు మనము ఎంత ఆడంబరంగా చేస్తున్నాము అన్నది కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము అన్నది దేవుడు చూస్తాడు, వాటిని దేవుడు స్వీకరిస్తాడు కూడా. మీకు ఈ కథ కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.